ఈరోజు ఈటల రాజేందర్ గారు, మేము గారు అంటాం ఇప్పటికి, మా గౌరవం, మా కేసీఆర్ గారు మాకు నేర్పించిన సంస్కృతి ఇది. ఈటల రాజేందర్ గారు ఇవాళ పొద్దున్నే హుజరాబాద్కి రావడం, 9:30కు ప్రెస్ మీట్ పెడతామని పత్రికలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వారి తండ్రి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అందరూ ఏం భావించారంటే, తెలంగాణ లోకం మొత్తం ఏం భావించారంటే, ఆత్మ గౌరవం ఉన్న ఈటల రాజేందరు, నాకు ఆత్మ గౌరవం ఉంటుంది, నాకు ఆత్మ గౌరవమే కావాలన్న ఈటల రాజేందరు ఈరోజు ఆత్మ గౌరవం ఏందో తెలుసుకుందాము, ఆత్మ గౌరవం ఏందో తెలుపుతాడు కావచ్చు బాహ్య ప్రపంచానికి, రాజీనామా చేస్తాడు కావచ్చు అని అందరూ భావించుకున్నారు. కానీ ఆత్మ గౌరవం కాదు, ఆత్మ వంచన చేసుకున్నాడు. ఈరోజు రాజీనామా చేయకపోవడము, ఇంకా ఎక్కువ తక్కువగా బెదిరించే ధోరణిలో మాట్లాడిండు. ఈరోజు క్లియర్గా చెప్తున్నాం, ఈటల రాజేందర్ ముఖంలో ఒక భయం కనబడుతుంది, ఒక నిరాశ నిస్పృహక కనబడుతుంది, ఒక ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది, తప్పు చేసిన అనే భావన కనబడుతుంది ఆయన ముఖంలో, క్లియర్గా కనబడుతుంది. మీడియా ద్వారా ప్రపంచాన్ని మొత్తానికి కనబడుతుందంటే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా గంగుల కమలాకర్ను టార్గెట్ చేసి మాట్లాడిండు. చాలా సంతోషం, అన్నిటికీ రిప్లై ఇస్తే ఇప్పుడు మీకు. ముఖ్యంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఏది నీ ఆత్మగౌరవం? ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి వద్దకు వచ్చిన రైతులకు ఎంక్వైరీ చేయమని అధికారులకు ఆదేశించడం, ఒక ప్రభుత్వ పెద్దగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించగానే దొంగ అంటే భుజాలు ముక్కున్నట్టు పత్రికాముఖంగా వచ్చి ఒప్పుకున్నావు. నువ్వే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది, ఇన్ని ఎకరాల భూమి మేము కొన్నాము అని నువ్వే ఒప్పుకున్నావు. రెవెన్యూ రికార్డ్స్లా అసైన్మెంట్ భూమి ఉన్నదని తెలిసి, అసైన్మెంట్ ల్యాండ్ అని ఉన్నా కూడా కొన్నావు, నువ్వు శిక్షార్హున్నా నువ్వే ఒప్పుకున్నావు. మరి ఒక మంత్రిగా ఉండి, ఒక ప్రభుత్వంలో ఉండి రెవెన్యూ రికార్డ్స్ అసైన్మెంట్ అని ఉన్నా కూడా కొన్న తర్వాత ఏ ముఖ్యమంత్రి కానీ చట్టపరంగా డెఫినెట్ చర్యలు తీసుకుంటే బాధ్యత ఉన్నది వారి మీద. లేకపోతే నీ బాధ అంతా నువ్వు చేసే తప్పులన్నీ కూడా ప్రభుత్వం చుట్టుకునే అవకాశం కూడా డెఫినెట్గా ముఖ్యమంత్రి బర్తరఫ్ చేసిండు, అది వాస్తవం. ముఖ్యమంత్రి గారు బర్తరఫ్ చేసిన తర్వాత ఆ రోజు ప్రెస్ మీట్లు ఏమన్నావు? హుజరాబాద్కి వెళ్తాను, నా ప్రజలకు కలుసుకుంటాను, పదవుల కోసము పెదవులు ముయ్యడు, ఆత్మగౌరవం ఉన్నాము అని చెప్పేసి రాజీనామా చేయవలసి వస్తుందని చెప్పి మీరే అన్నావు. మేము అనలే, మేము డిమాండ్ చేయలేదు, నువ్వే రాజీనామా చేస్తా అన్నావు. తప్పు ఏంది? ఎవరు కూడా రాజీనామా చెయ్యరు. చేస్తాను, హుజరాబాద్కి వచ్చినావు, హుజరాబాద్కి వచ్చిన తర్వాత రాజీనామా చేస్తాను ఆశించారు, రాజీనామా చేయలేదు. హైదరాబాద్ నగరం వెళ్తాము, నా సంబంధికులు ఉన్నారు, నా బీసీ వ్యవస్థ, బీసీ బిడ్డలు అందరూ ఉంటారు, వాళ్ళని అడిగి నేను రాజీనామా చేస్తా అంటివి. హైదరాబాద్ పోయి ఒక బీసీ నాయకుని కలిసిన పరిస్థితి లేదు, ఎవరిని కలిసినావు నీ భగవంతుని తెలియదు, పత్రికలు తెలుసు, లోకాలు తెలుసు. కాంగ్రెస్ మెట్టెక్కినావు, బీజేపీ మెట్టెక్కినావు, ఎక్కడ అవకాశం రాలేదు, అక్కడ రాజీనామా చేస్తాను, అక్కడ రాజీనామా చేయలేదు. మళ్ళీ ఈరోజు హుజరాబాద్కి వచ్చినావు, ఈరోజు హుజరాబాద్కి వచ్చి రాజీనామా చేస్తాను అనుకున్నావు, ఈరోజు రాజీనామా చేయలేదు. నీకు చట్టబద్ధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్ను బర్తరఫ్ చేసిన తర్వాత ఇంకా పదబట్టుకొని ఊగుతున్నావంటే ఇది ఆత్మగౌరవమా, ఆత్మవంచన? ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నీకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే, పదవుల కోసం పెదవులు ముయ్య నువ్వే అన్న వాట కట్టుబడి ఉంటే వెంటనే రాజీనామా చేయి, ప్రజాక్షేత్రంలో తెలుకో. ఎందుకు భయపడుతున్నావు? ప్రజలు మొత్తం నీ వెంటే ఉన్నారు, నువ్వే అంటున్నావు కదా. ప్రజలు మొత్తం నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు గంగుల కమలాకర్ మీద అసహనం వ్యక్తం చేస్తున్నావు? ప్రజలు నీ ఉంటే ప్రజాక్షేత్రంలో తీర్పు కోరుకో. గెలిచి
నువ్వు గెలుస్తావా ఓడుతావా, టీఆర్ఎస్ గెలుస్తావా, నువ్వు గెలుస్తావా, 6 సార్లు గెలిచినా నువ్వు అంటున్నావు కదా, ప్రజాశక్తం తెలుసుకుందాంపా, తెలుసుకో రాజీనామా చేసి. నెంబర్ 1, మా కార్యకర్తలందరూ కొంటున్నారు, మా వాళ్ళందరూ భయప్రాంతకు గురి చేస్తున్నారు. కానీ ఈ కార్యకర్తలు అమ్ముడు పోయే వ్యక్తులుగా ఉంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి నాయకులు. వాళ్ళు గొర్రెలుగా అంటున్నావు, వాళ్ళు గొర్రెలా? నీ కార్యకర్తలు అమ్ముడు పోయే వ్యక్తులుగా ఉంటున్నారా? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అమ్ముడు పోయే వ్యక్తులుగా ఉంటున్నారా? ఎట్లా కొనుగోలు చేస్తా అంటున్నారు? కొనుగోలు చేసేది మీరు, తెలియదా? నీ గుండె మీద చేసుకొని చెప్పు. ఎంతమందికి డబ్బులు పంపే ప్రయత్నం చేసినావు, ఆపుకునే ప్రయత్నం చేసినావు? నిజంగా నువ్వు లీడరు, నువ్వు ఆత్మగౌరవం ఉంటే గిట్ట ఎందుకు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నావు? టీఆర్ఎస్ పార్టీకి వైపు పోకండి, కేసీఆర్ వైపు పోకుండి అని ఎందుకు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నావు? నీకు తెలియదా? నెంబర్ 2 పాయింట్, ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా మొత్తం బొందలగడ్డగా మార్చిండ్రు. ఒక మంత్రి ట్యాక్స్లు ఎగ్గొట్టిన విధంగా మాట్లాడిండు. నువ్వు మాట్లాడిండు. అయ్యా ఈటల రాజేందర్ గారు, 2004లో నువ్వు ఎమ్మెల్యే, నేను 2009లో ఎమ్మెల్యే. 2004 నుంచి నీ హుజరాబాద్, గతంలో ఉన్న కమలాపూర్ కానీ ఇప్పుడున్న హుజరాబాద్ కానీ, తమిళనాడు చెందిన ఎన్ని గ్రానైట్ క్వారీలు నీ దగ్గర నడిచినా నేను లిస్ట్ ఇస్తా. సుమారు 20 నుంచి 25 గ్రానైట్ క్వారీలు తమిళనాడు చెందిన ఎంటర్ప్రైజెస్తో పాటు నీ వీరవంక మండలం కానీ అన్ని లిస్టు, నీ హుజరాబాద్ నియోజకవర్గంలో సుమారు 30 గ్రానైట్ క్వారీలు 1985 నుంచి 1980 నుంచి ఆన్ రికార్డ్ నీ దగ్గర గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. ఈ బొందలగడ్డను చూసి చూడకుండా పోతే నీకు ఎన్ని ముట్టినాయి అది చెప్పు నాకు ఫస్ట్. నువ్వు ఏ క్వారీ వచ్చారు కుమ్ముక్కాయి నువ్వు ఎందుకు? ఇప్పుడు కూడా నువ్వు మంత్రిగా సుమారు 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు కదా, ఇంకా నీ కాన్స్టిట్యున్సీలో జిల్లా ఇచ్చిపెట్టండి, నీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికీ గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. ఎన్ని బొందలగడ్డలు అయినాయి? నువ్వు ఏ రోజన్నా ఒక గ్రానైట్ క్వారీని ఆపే ప్రయత్నం చేశావా? స్టేట్మెంట్ ఇచ్చావా? మరి ఎందుకు కుమ్ముక్కైన వాళ్ళతో కుమ్ముక్కాయ గ్రానైట్ క్వారీ నడుపుడు ఇస్తున్నావా, నడిచే విధంగా చేసినావా? నువ్వు జిల్లా మంత్రిగా ఇన్ని గ్రానైట్ క్వారీలు నడుస్తున్నాయి. రాష్ట్ర మంత్రిగా ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, సూర్యాపేటలో కానీ ఒక 100,000 క్వారీలు నడుతున్నాయి గ్రానైట్ క్వారీ. ఏ రోజున క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ క్వారీలు ఆపమని చెప్పావా? పత్రికాముఖంగా ఈ గ్రానైట్ క్వారీ బొందలగడ్డ అవుతుందని చెప్పి ఎన్నడన్నా ఆపే ప్రయత్నం చేశావా, చెప్పే ప్రయత్నం చేశావా? ఎందుకు అప్పుడు పెదవులు మూసిపోయినాయి? నీ హుజరాబాద్ నియోజకవర్గంలో తమిళనాడు కంపెనీలు పనిచేస్తుంటే ఎందుకు నీ పెదవులు మూసిపోయినాయి? సమాధానం చెప్పు ఫస్ట్. హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ పీపుల్కు ఇప్పటికీ క్వారీలు నడుతున్నాయి, గ్రానైట్ క్వారీలు నడుతున్నాయి. ఎందుకు నువ్వు ఆపలేకపోతున్నావు? అది బొందలగడ్డగా మారుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? నీకు ఆ తమిళనాడు కంపెనీలకు ఉన్న కుమ్ముక్కేంది? నీకు గ్రానైట్ క్వారీలకు ఉన్న కుమ్మక్కేంది? ట్యాక్స్లు ఎగ్గొట్టినవు అన్నావు. 2008వ సంవత్సరం నుంచి నడుస్తుంది ఈ ట్యాక్స్లు ఎగ్గొట్టే వ్యవహారం. అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యే. ట్యాక్స్లు ఎగ్గొడితే ప్రభుత్వము ఏ రోజున చూస్తూ ఊరుకోదు. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటివి, మరి ఏ రోజునకి గ్రానైట్ క్వారీలకు సంబంధించిన డబ్బులు వచ్చేటి ఏమైనా ఉన్నాయని చెప్పి నన్ను అడిగినావా? ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నావు ఈటల రాజేందర్ గారు, ఏ ఒక్క ట్యాక్స్ పెండింగ్ ఉన్నా సవాలుకు జవాబు ఇవ్వాలి. ఏ ఒక్క గ్రానైట్ క్వారీ సంబంధించిన, నేనే కాదు అందులో 350 క్వారీలు, గంగుల కమలకు ఒక్క క్వారీ రాసుకోరు. 350 క్వారీలు కరీంనగర్ ఉంటే గంగుల కమలకు ఒకటే ఒక క్వారీ. ఎవరు చట్టపరంగా 2008వ సంవత్సరం నుంచి మళ్ళీ లెక్కలు చేయాలి. 2008వ సంవత్సరం జరిగింది ఇష్యూ. ఎక్కడైనా బకాయిలు ఉంటే ట్యాక్స్ ఎగ్గొడితే 5 రెట్లు మేము కట్టడానికి సిద్ధంగా ఉంటాం గ్రానైట్ క్వారీ అందరం కూడా. ఇప్పుడు
మీరు ఇమ్మీడియట్గా ఒక కమిటీ అయ్యింది, అధికారుల కమిటీ అయ్యింది. ఇది ట్యాక్స్ గిట్ట బయటపడితే గిట్ట సిద్ధంగా ఉన్నాం. మరి ఈరోజు నీ భూములు అసైన్ ల్యాండ్ భూములు కానీ దేవేరాంజల్ భూములు కానీ సర్వే చేసిన అధికారులు తేల్చిండు దొంగ భూములు ఉన్నాయని. సరెండర్ చేయి ఇవాళ సరెండర్ చేయి, ఇవాళ ప్రభుత్వం సరెండర్ చేయి. దోషగా తేలినావు. ఈరోజు ప్రభుత్వ అధికారులు తేట తెల్లం చేసిండ్రు. ఇగో అసైన్మెంట్ ల్యాండ్ రెవెన్యూ రికార్డు ప్రకారంగా ఈయన కొన్నాడు అని ప్రభుత్వ పరంగా అధికారులు తేట తెల్లం చేసిండ్రు. దోషగా తేలిండ్రు. అయినా నువ్వే ఒప్పుకున్నావు. ఈరోజు ఇమ్మీడియట్గా నీ భూములన్నీ నువ్వు సరెండర్ చేయి ప్రభుత్వానికి. నీ ఆత్మగౌరవం ఉంటే సరెండర్ చేయి. మేము ఒకవేళ పన్నులు ఎగ్గొడితే దానికి ఎక్కువ కూడా కడతానికి సిద్ధంగా ఉన్నాం. నీ భూములకు డబ్బులు ఇవ్వమంటలేము. నీ ఉన్న భూములు ప్రభుత్వ పరంగా అసైన్మెంట్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయి. ఇది నీ ఆత్మగౌరవం. బిడ్డ అని అంటున్నావు. ఎస్, నేను బీసీ బిడ్డనే. ఏం బేరెత్తున్నావు? ఇటలాందర్ బేరెత్తే భయపడ్డాడు ఎవరు లేడు. ఇన్ని రోజులు నీకు ఎందుకు గౌరవం ఇచ్చినావంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పార్టీలో ఉన్నావు కాబట్టి ఆ గౌరవం ఇచ్చినావు. బిడ్డా గిడ్డ అని బేరిస్తే అంతకెక్కువ మాట్లాడతా. నేను బీసీ బిడ్డనే. నీకన్నా ఎక్కువ ఆత్మగౌరవం మాకున్నది. 1992 నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాం. కొత్తగా రాజకీయాలకు వచ్చి ఏలే చట్టబద్ధంగా చేసుకుంటున్నాం. నీలక్క అసైన్మెంట్ ల్యాండ్ కొని మేము గోడౌన్లు కట్టి వైన్ షాప్లకు వైన్స్ క్రియేట్ చేయలే. దేవాలయ భూములు కొనలే. నాకు ఏం లేకున్నా వక్ బోర్డు అంటూడంగా ఎన్నోసార్లు చెప్పిన ప్రభుత్వానికి దయచేసి ఇది వక్ బోర్డు లాగా తేల్చమని చెప్పిన ఇస్తామంటూడంగా ఏ ప్రభుత్వం ఇది వక్ బోర్డు కాదని చెప్పింది జరిగింది. కానీ నీ ల్యాండ్ అసైన్మెంట్ అని చెప్తుంది కదా, ఇంకా పట్టుకొని కోర్టుకి ఎందుకు పోయినావు? సరెండర్ చేసేయి. ఇది ఒక ఎత్తు. నెంబర్ 2, ఏ రోజు ప్రభుత్వము కేసీఆర్ గారికి సీట్లు వస్తే ఈయన మూతి ముడతాడు. పక్కకే ఉన్నాడు సునీల్ రావు గారు, ఇతనే ఎవిడెన్స్ సాక్షి. 2004లో ఎంఎస్ఆర్ మంత్రి, ఎండోర్మెంట్ మినిస్టర్. సునీల్ రావు అక్కడ ఎండోర్మెంట్ మినిస్టర్ దగ్గర ఉంటుండే. ఇదే ఈటెల రాజేందర్ సునీల్ రావుని కలిసిండ్రు. కలిసి ఎండోర్మెంట్ మినిస్టర్ తీసుకెళ్ళండి, నా దేవరాంజల భూములు క్రమబద్ధీకరణ చేసుకుంటా అని చెప్తే తోటి శాసనసభ్యులు అని చెప్పి తీసుకుపోయి ఎంఎస్ఆర్ని కల్పించండి. నేనే అది చట్టబద్ధత ఉన్నది అని చెప్పి ఎంఎస్ఆర్ రిజెక్ట్ చేశాడు, చట్ట విరుద్ధంగా ఉన్నదని. అంటే 2004 నుంచే తాపత్రయపడుతున్న దేవరాంజల భూములను ఈ యొక్క ఎండోర్మెంట్ భూములు క్రమబద్ధీకరణ చేసుకుంటుండు. 2018 మొన్న ఎన్నికలు జరుగుతున్నాయి. 2018 గంగుల కమలాకర్ ఓడిపోతాడు, గంగుల కమలాకర్ గెలవద్దా అని నిలువెత్తు విషయంగా ఉన్న వ్యక్తి ఈటెల రాజేందర్. నేను గెలిచినప్పటి నుంచి జీర్ణించుకుంటలేడు. నేను గెలిచినప్పటి నుంచి అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఒక బీసీ బిడ్డ గెలిస్తే సంతోషపడతాడా? బీసీ బిడ్డ గెలిస్తే 2018 గెలిచిన రోజు రిజల్ట్ రోజు నుంచి ఇప్పటివరకు మనం మాట్లాడలేదు నాతోటి. 2014లో రథం తయారు చేసాం, గెలిచినాం. 2018లో రథం తయారు చేసాం, రండి అంటే కూడా రాకుండా నేను గెలిచినందుకు వెళ్ళిపోయిండు. ఇదే 2018లో మళ్ళీ సునీల్ కలిసిండు. 55 సీట్లకు మించేస్తే కేసీఆర్ ఆగడు, రావద్దని చెప్పిండు. అంటే టీఆర్ఎస్ పార్టీ పతనం కావాలి, సంక్షేమ పథకాలు ఆగిపోవాలి, రైతు బంధు ఆగిపోవాలి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావద్దని చెప్పి నిలువెల్లా విత్తనం కోరుకున్న వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. సజీవ సాక్ష్యాలు ఇవి, దాస్తే దాగేటి కావు. నువ్వు బిడ్డ గిడ్డ అంటే వ్యక్తిగతంగా అంటే అంతకన్నా ఎక్కువ వ్యక్తిగత అంటే నువ్వు తట్టుకోలేవు. భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా నేను రాజకీయంగానే మాట్లాడుతున్నా. నా పార్టీ నేను కాపాడుకుంటా డెఫినెట్గా. నువ్వు పార్టీ ఇష్టపెట్టిన మాత్రం నా పార్టీ గొడ్డు అయిందా? పార్టీని కాపాడుకుంటాం మేము. పార్టీ క్యాడర్ ఉంది,
పార్టీ కాడరా సమాధానం చేసే బాధ్యత నాది. దాన్ని వ్యక్తిగతంగా నాతో మాట్లాడుతున్నాను, వ్యక్తిగత ఇప్పుడు మాట్లాడి నీతోటి. కానీ ఈ రోజు నుంచి నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు, భయంకరంగా ఉంటుంది అది. నేను సివిల్ సప్లైస్ కామన్ తిప్తా అని చెప్పిన. నేను ఉన్నాయి పెండింగ్ 3 ఉన్నాయి. నేను ఇంకా ముఖ్యమంత్రి తీసుకెళ్ళలే, అది నా సబ్జెక్ట్ కాదు అని చెప్పి సబ్జెక్ట్ కూర్చున్నాను. నువ్వు తింటాను ఇప్పుడు తీ. గ్రానైట్ క్వారీలు ఎన్ని ట్యాక్స్ ఎగ్జామ్ ఎన్ని కట్టానో తీస్తానో తీ. మేమే ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరు ఎన్ని ట్యాక్స్ కట్టానో సిబిఐకి రాయండి, నువ్వు సిబిఐకి. కరీంనగర్లో ఉన్న గ్రానైట్ క్వారీలు ఎన్ని క్వారీలు ఎంత ట్యాక్స్ కట్టానో సిబిఐకి ఎంక్వైరీ రాయండి. ఎంత కట్టానో దానికి కడతాం సిద్ధంగా ఉన్న ఎవరు ఉంటే గిట్ట. కానీ ₹1 లేదని చెప్పి అన్ని ప్రభుత్వాలు తేల్చినాయి. విజిలెన్స్ కమిటీ తేల్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాదు, సమైక్య ఆంధ్ర ఉండే విజిలెన్స్ కమిటీ తేల్చింది ఏం లేదని చెప్పింది క్లియర్గా. ఉంటే గిట్ట క్వారీ నడుస్తాయా? ఈరోజు మరి నీ మీద నువ్వు ఎంక్వైరీ చేసుకో. సివిల్ సప్లై ఏం జరిగిందో సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని వేయించు. నీ గ్రానైట్ నీ భూముల మీద సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని సిబిఐ సైడ్ చేసుకో. నువ్వు ఏం బేరీతో భయపడతా అనుకుంటున్నావు? ఏం దేవన్నా గిడ్డ అని మాట్లాడుతున్నావు. నీ 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 అసహనం వ్యక్తమవుతుంది అక్కడ, ఫ్రస్ట్రేషన్ వ్యక్తమవుతుంది అక్కడ. మా 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 కమిట్మెంటు, మా కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ బలంగా ఉంది హుజరాబాద్లో. నువ్వు గుంజే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళందరూ నేను టీఆర్ఎస్ వైపు ఉంటా అంటే కూడా నువ్వు నా వైపు ఉండు అంటారు. నీ ఏది నీ పార్టీ ఏది? ఇప్పుడు శూన్యంలో నువ్వు. టీఆర్ఎస్ కాడర్ శూన్యం కిందకు వద్దారు, పార్టీ ఏమని ఉంటారు? 20 సంవత్సరాలు ఉండే ఈ పార్టీ, అధికారం ఉండే పార్టీ వైపు వస్తా అంటే కూడా నా ఆత్మగౌరవం ఇటు రాను మీద పట్టుకుపోతున్నావు. ఎటు పట్టుకుపోతావు? దయచేసి హుజరాబాద్ నియోజక ప్రజలారా, తన మొత్తం ఈరోజు ప్రెస్ మీట్లో వ్యక్తిగతంగా ఉండగా 2023లో పార్టీ అధికారకు రాదు అన్నాడు. నువ్వు గెలవవు అని ఇండైరెక్ట్గా నన్ను అన్నాడు. నాకు గెలుపు ముఖ్యం, ఓటమి ముఖ్యం, ప్రజలు చేస్తాను, నువ్వు చెప్తే కాదు. అంటే 2018లో ప్రభుత్వం రాదని కోరుకున్న వ్యక్తి ఇప్పుడు 2023లోగా ఈ ప్రభుత్వం ఉండదు అని అంటున్నావు. అంటే నీలో ఎంత కత్తులు పెట్టుకుని ఉన్నావు టీఆర్ఎస్ పార్టీ మీద, విషం పెట్టుకుని ఉన్నావు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ విషయం మీద కోరుతున్నావు అంటే ప్రజల మద్దతు ఉంది 80%. కరెంటు, నీళ్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు ఇవన్నీ ఇస్తుంటే 80% 90% ప్రజలు కేసీఆర్ వైపు ఉంటే ఈయన మాత్రం జీర్ణించుకునే పరిస్థితి లేదు. అందుకే 23లో ప్రభుత్వం రావద్దని కోరుకుంటుండు. సంక్షేమ పథకాలు ఖతం కావాలి. 23లో పార్టీ రాకపోతే నీళ్లు రావద్దు, కరెంటు రావద్దు. ఈయన సంతోషం వ్యక్తం చేస్తాడు. మాకు రాజకీయం అన్నం పెట్టలే. ఆస్తులు కరిగినాయి రాజకీయాలలో, నువ్వు ఆస్తులు పెంచుకున్నావు రాజకీయాలలో. మాకు అధికారం ఉన్నా లేకున్నా మాకు కేసీఆర్ ఉంటే చాలు. మేము కేసీఆర్ అభిమానిగా ఉన్నాం. గంగుల కమలాకర్కు మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు. మాకు కేసీఆర్ అభిమానం అనేది ఒక శాశ్వత పోస్టులు చాలు మాకు. మేము గదే కోరుకుంటాం. కేసీఆర్ అభిమానిగా ఉన్నాము, ఆ పోస్టు మాకు పర్మనెంట్, అది చాలు మాకు. నీలాగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, ఉన్న పార్టీ ఓడిపోవాలని కోరుకునడం, సాగర్ ఎన్నికల్లో డబ్బులు పెట్టి మేము కొన్నమాట, ఎమ్మెల్సీ ఎన్నికలలో డబ్బులు పెట్టి కొన్నమాట, ఉన్న మున్సిపాలిటీలన్నీ డబ్బులు పెట్టి కొన్నమాట. నువ్వు ఏమని చెప్తున్నావు ప్రజలకు? తెలంగాణ ప్రజలు అమ్ముడు పోతారా? డబ్బులు పెట్టి కొంటామా మేము సాగర్ ప్రజలను, నాగదూర్ సార్ ప్రజలను డబ్బులు పెట్టుకున్నామా? ఈరోజు ఎమ్మెల్సీ 2 ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ వైపు తీర్పు చేస్తే అక్కడ మేము డబ్బులు పెట్టుకున్నామా? 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీ ప్రజలు ఓట్లేస్తే మేము డబ్బులు పెట్టుకున్నామా అక్కడ? అంటే తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసినందుకు డబ్బులు పెట్టి అమ్ముడు పోతారు వ్యక్తుల. తెలంగాణ సమాజము దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఓటు టీఆర్ఎస్ పార్టీ అయితే అమ్ముడు పోయినట్టుగా భావిస్తుండే ఏటీఎల్ అందరూ. మరి ఇన్ని రోజులు నీకు అక్కడ టీఆర్ఎస్ గెలిచింది కదా, నువ్వు డబ్బులు పెట్టుకున్నావా? నువ్వు నీ కాన్సెప్ట్ ప్రజలు డబ్బులు పెట్టు అమ్ముడు వ్యక్తులా, గొర్రెలా? నువ్వు సంస్కారం తప్పుతున్నావు. మేము ఇంకా సంస్కారం తప్పలే.
మేము ఒక రాజ్యాంగ పోస్టులో ఉన్నాం, కేసీఆర్ అభిమానంగా మేము ఉన్నాం కాబట్టి మేము ఆచితూచి మాట్లాడుతున్నాం. మేము పర్సనల్గా స్టార్ట్ చేయలే. మేము పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం తట్టుకోలో భయంకరంగా ఉంటుంది. ఏం చేస్తాను, ఒక వాట్సాప్లలో యూట్యూబ్లలో తిట్టిపిస్తావు, అంతకన్నా ఏం లేదు కదా. మాకు పెద్ద అవి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈటలాందర్ నీ బెదిరింపు దోను బంద్ చేయి. బెదిరిస్తే భయపడ్డాడు ఇక్కడ ఇవ్వలేడు. ఇది కూడా పీకలేకున్నాడు. ఇదా నువ్వు మాట్లాడేది సంస్కారం? ఆత్మగౌరవం అంటున్నావు కదా, పదవుల కోసం పెద్దలు ముయ్యన్నావు కదా, ఎందుకు మూసుకోబోతున్నావు ఇప్పుడు? చెయ్యి, రాజీనామా చేయి, ప్రజాక్షేత్రం చేరుకో. టీఆర్ఎస్ కేసీఆర్ బొమ్మ మీద గెలిచినావో గతంలో 6 సార్లు, ఇప్పుడు నీ వ్యక్తిగతంగా జెండా మీద గెలుస్తావో వ్యక్తిగత ఫోటో మీద గెలుస్తావో తెలుసుకో.